హే గైస్, జపాల్లో దర్శనం అయ్యాక తిరుమలలో రూమ్ చెక్ వచ్చేసి విష్ణు నివాసంకి అయితే స్టార్ట్ అయిపోయాం. విష్ణు నివాసంలో వచ్చేసి మనకి రూమ్స్ కావాలంటే చాలా పేషెన్స్ కావాలి గైస్. అంటే వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. ఫస్ట్ థింగ్ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా ఉంటుంది. మాకైతే వెళ్ళిన 2 అవర్స్కి ఇచ్చారు రూమ్ కీస్. దాని తర్వాతకి ఏంటంటే మా ముందు వచ్చిన వాళ్ళు 5 అవర్స్ నుంచి వెయిట్ చేశారు. సో వెయిటింగ్ పీరియడ్ అనేది మనం చెప్పలేం కూడా. టైం లేదు అనుకుంటే లోకల్స్లో లగేజ్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. అక్కడ నైట్కి కూడా ఫెసిలిటీ చాలా బాగుంది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విష్ణు నివాసంలో బ్యాచిలర్స్కి రూమ్స్ అస్సలే ఇవ్వరు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే పాపం అక్కడ వాళ్ళు 5 అవర్స్ వెయిట్ చేసి రూమ్స్ ఇవ్వరు అంటే డిసప్పాయింట్ అయి వెళ్ళారు. అందుకే చెప్తున్నా అనమాట. మాక్సిమం మీకు తెలిసే ఉండొచ్చు అందరికి. ఈ మధ్య నేను వేరే చెప్తూ వీడియోలో ఏముందో మర్చిపోతున్నా గైస్. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే వీడియో అయిపోయే టైంకి వీడియోలో ఏముందో స్టార్ట్ చేస్తున్నాను. ఎలానో ఏమో నేను. ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఈ టెంపుల్ బిహైండ్ స్టోరీ తెలిసిన వాళ్ళు కమెంట్ చేసేయండి. ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్కటి మనకు బాగా నచ్చుతాయి కదా, అంటే నాకు నచ్చుతాయి అందుకే చెప్తున్నాను. నాకు ఈ టెంపుల్లో బాగా నచ్చినవి ఏంటంటే పూలు, గాజులు, పసుపు, కుంకుమ అండ్ ఏనుగు అనమాట. ఏనుగుని వీడియో తీయలేదు, బట్ ఎంత బాగుందో గైస్ అక్కడ మొత్తం. విష్ణునివాసం నుంచి పద్మావతి అమ్మవారి టెంపుల్కి ఆటో వాళ్ళు అయితే ఘోరంగా ఛార్జ్ చేస్తున్నారు గైస్. మీరు అలా చేయకండి. అక్కడ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. 20 రూపీస్ టికెట్, మంచిగా వెళ్ళొచ్చు. ఇంకా తిరుపతికి బాయ్ చెప్పేసి ఖమ్మం అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ తిరుపతి సిరీస్ లో కూడా ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట. మీ అందరికీ వ్లాగ్స్ నచ్చాయని అనుకుంటున్నాను. అంతే ఇంకా వీడియో. బాయ్ గైస్.